Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177-300-194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. హరిచంద్ర ప్రసాద్ గారు పూర్తిగా సున్నితమైనటువంటి ఒక అంశం, ఒక ప్రశ్న లేవనెత్తుతా ఉన్నాను. దీని గురించి మీరు మీకు తెలిసినటువంటి సమాధానం అయితే మీరు చెప్పాలి. మీకు తెలిస్తే తప్పకుండా. కొంతమంది సివిల్ సర్వెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ కుల ధృవీకరణ పత్రాలు కూడా తప్పు అని ఒకసారి చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినాయి. వాస్తవమా? కుల ధృవీకరణ పత్రాలు కూడా వీళ్ళు తప్పుగా చూపించి అయినటువంటి ఎస్వి ప్రసాద్ గారు వచ్చినాయి. పేరు చెప్పేస్తాను నేను. చీఫ్ సెక్రటరీ ఎస్వి ప్రసాద్ గారి నిరూపణ కాలేదు. అలా వచ్చిన వాళ్ళు ట్రైబ్ అని పెట్టుకున్నాడని వచ్చింది ఆయన మీద ఎస్సీ అని పెట్టుకున్నాడని వచ్చింది. ఎస్వి ప్రసాద్ ఈవేళ లేరు కాబట్టి వాళ్ళ ఫాదర్ ఇరువురు కరోనాలో ఇద్దరు ఒకసారి చచ్చిపోయారు. అలా వచ్చింది, ఆయన మీద వచ్చింది. కానీ ప్రూవ్ అవ్వలేదు, నిరూపణ కాలేదంటే దాన్ని సరిగా చేస్తే నిరూపణ అవనేమో. సరిగా చేయరండి. ఐఏఎస్ స్థాయిలో మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ గురించి ఎంక్వైరీ చేసి రిపోర్ట్ చేయాలంటే ఎవరు చేస్తారండి? చేయలేరు. అది కొంతమంది అన్నారు కానీ నిరూపణ కాలేదు. ఎగ్జాంపుల్ ఎస్వి గారి మీద వచ్చింది. అది కొంతమంది రాజకీయ పార్టీలు ఏవైతే ఉంటాయి అంటే వీళ్ళు స్వచ్ఛంద పదవీ విరమణ లేకపోతే పదవీ విరమణ చేసిన తర్వాత రాజకీయ పార్టీలు, ఏ రాజకీయ పార్టీ అయినా కావచ్చు, తమ సామాజిక వర్గానికి చెందినటువంటి రాజకీయ పార్టీలకి వీళ్ళు వెన్నుదన్నుగా ఆర్థిక సహాయ సహకారాలు అందించడం, అట్లాగే మేధోమదనం చేయడం వంటివి కూడా వీరు చేస్తారని వీరి మీద ఒక అపప్రద ఉంది. వాస్తవమేనా? తమ సామాజిక వర్గం కాదు, అందరికీ చేస్తారు. వీళ్ళు పోస్ట్ చేస్తారు. నాకు తెలిసి నా ద్వారా కొన్ని కూడా జరిగాయి. అంచేత నేను పేర్లు చెప్పను. కానీ ఐఏఎస్ వాళ్ళు సకల కళ వాళ్ళు కాదు, వాళ్ళు ఏమి మేడ మీద దిగి వచ్చిన వాళ్ళు కాదండి. అదే చాలామంది భ్రమపడతారు. ఐఏఎస్ జస్ట్ లైక్ ఎనీ అదర్ ఆఫీసర్. ఐఏఎస్ రాగానే మీకు ఏమి ఇచ్చేది వాడు కూడా మామూలుగా ఉన్నటువంటి మామూలు జీవికి ఉన్నటువంటి ప్రలోభాలు అన్నీ ఉంటాయి. సామాజిక వర్గం ఉంటుంది, ధనం ఉంటుంది, హ్యూమనైజింగ్ ఉంటుంది. హ్యూమనైజింగ్ ఎంతమంది ఉన్నారు ఐఏఎస్ ఆఫీసర్స్? పేర్లు కూడా చెప్పండి, చెప్తాను మీకు. పట్టుబడ్డ వాళ్ళు ఉన్నారు. పట్టుబడ్డారు కాకినాడలోనే, రాజమండ్రిలో పట్టుబడ్డారు, కాకినాడ గెస్ట్ హౌస్లో పట్టుబడ్డారు. వీళ్ళేమీ అతిథులు కాదంటున్నాను నేను చెప్పేది. ఇంకేది వీళ్ళు చేస్తారు, చేసి ఉంటారు. నాకు తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, చేశారు. మీరు అడిగిన ప్రశ్న సమాధానం వచ్చేసిందా? ఎక్కువగా వచ్చింది. మీరు తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత మీరు పొలిటికల్ జర్నల్స్ స్టార్ట్ చేశారు. వాటిని సక్సెస్ఫుల్గా రన్ చేశారు. దశాబ్దాల తరబడి వాటిని లైమ్లైట్లో ఉంచారు. వాటిలో చాలామందిని మీదైనటువంటి చెణుకులతో, మీదైనటువంటి చమత్కారాలతో వాళ్ళని మీదైనటువంటి మీ స్థాయిలో, మీ శైలిలో వాళ్ళని మీరు విమర్శించారు. అవన్నీ కూడా జరిగాయి. అదొక ఘట్టం, అది మర్చిపోలేనటువంటి ఒక ఘట్టం అని చెప్పుకోవచ్చు. ఆ సమయంలో మీరు కొన్ని సంఘటనల గురించి కావచ్చు, కొంతమంది వ్యక్తుల గురించి కావచ్చు, అట్లాగే కొంతమంది నాయకుల గురించి కావచ్చు, మీదంటూ మీరు కొన్ని వ్యాఖ్యలు చేశారు, వాళ్ళ మీద ప్రత్యేక కథనాలు అందించారు, ఇవన్నీ చేశారు. కొన్ని ఉద్యమాల్ని మీరు చాలా దగ్గర నుంచి కూడా మీరు చూశారు. చూసినటువంటి నేపథ్యంలో మీరు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్నటువంటి ఈ పొత్తులు కావచ్చు, ఈ కూటమి కావచ్చు, వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలనుకుంటున్నటువంటి ఏదైతే ఈ సంకుల సమరం ఉందో దీనిని ఏ విధంగా అభివర్ణిస్తారు? మీరు ఒక సీనియర్ జర్నలిస్టుగా ఏ విధంగా దీన్ని అభివర్ణిస్తారు? నేను కాపుమిత్ర మాసపత్రికను 20 ఏళ్ళు నడిపానండి. 20 ఏళ్ళు మాసపత్రిక నిర్వివాదంగా, నిర్భయంగా నడిపాను. నిర్భయంగా కూడా నడిపాను. ఫస్ట్ నేను రాశాను, చిరంజీవి రాజకీయాలకు పనిచేయడం నేను రాశానండి. చిరంజీవి ఫ్యాన్స్ అంతా వచ్చి మా ఆఫీస్ అద్దాలు పగలు కొట్టారు కూకట్పల్లిలో. ఆయన రాజకీయాలు పనిచేయడు, ఎందుకంటే ఆయన మనస్తత్వం అది. మంచివాడే, హెల్ప్ఫుల్ నేచర్ ఉండొచ్చు, బ్లడ్ బ్యాంక్ పెట్టచ్చు, లేదా ఇంకొకటి వచ్చేది. ఆయన రాజకీయాలు పనిచేయడు. రాజకీయాల కంటే కొంచెం కర్కశంగా ఉండాలి కదా, కొంతమేర అయినా కూడా. నేను రాశాను, అలా రాశాను. అలాగే కొన్ని ఉద్యమాలు, కాపులు చేసే ఉద్యమాలు సక్సెస్ కావని చెప్పానండి. ఎందుకు సక్సెస్ కావని చెప్పారు? ఎందుకు సక్సెస్ కావండి? ఇలా అందులో కాపులు తక్కువ, అదర్ క్యాస్ట్లు ఎక్కువ. అయ్యో,
కాపు ఉద్యమాలు కానీ కాపులలో ఐక్యత లేకపోవడం వల్లే. ఎందుకంటే కాపులు తక్కువ, కాపు ఏతరులు ఎక్కువ. కాపేతరులు ఎక్కువ. పవన్ కళ్యాణ్ గారి వైపు ఒక వర్గం అంటే సామాజిక వర్గం మాత్రమే కాదు, ఆయన అభిమానిస్తున్నటువంటి వర్గం కూడా ఆయన వైపు ఆశగా చూస్తోంది కదా. కొంతమంది వాదిస్తున్నారు ఆయన ముఖ్యమంత్రి అవుతారని, సమీప భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతారని, లేదు రేపు ఆయనే ముఖ్యమంత్రి అని, కూటమి అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ గారి ముఖ్యమంత్రి అని. కాపునేస్తున్న దాంట్లో ఇప్పుడు నేను ఆయన ముఖ్యమంత్రి అవుతాడు నేను కూడా రాశానుగా. ఇప్పుడు ఈ ఇష్యూలో రాశానండి. ముఖ్యమంత్రి 21 సీట్లు ముఖ్యమంత్రి ఎలా అవుతారండి చెప్పండి. మీరు ఈ క్వశ్చన్ చెప్పండి. 21 సీట్లు ఇచ్చామండి మీకు, మీరు ముఖ్యమంత్రి ఎలా అవుతారు? 21 నెగ్గాలి కదా ఫస్ట్. 21 నెగ్గాలి, ముందు ఆయన నెగ్గాలి కదా. నాకు ఇప్పటికీ ఒక రాజకీయ విశ్లేషకుడిగా అంటే మీతో ఈ భావాల్ని పంచుకోవచ్చని అనిపించి పంచుకుంటున్నాను. వాస్తవానికి నేను వ్యక్తీకరించాల్సినటువంటి అభిప్రాయం మీతో పంచుకుంటున్నాను. మీకు ఇదే సామాజిక వర్గానికి చెందిన విజయకాంత్ గారు తమిళనాడులో ఆయన ఏఐఏడిఎంకేతో పొత్తు పెట్టుకుని 40 స్థానాలు తీసుకుని 29 స్థానాల్లో గెలిచినటువంటి ఒక చరిత్ర ఉంది. తమిళనాడులోనే అటువంటి ప్రయోగం విజయకాంత్ గారు చేసినప్పుడు ఈయన 21 స్థానాలు మాత్రమే తీసుకోవడం అనేది తెలుగు నేల మీద ఉన్నటువంటి ఆయన సామాజిక వర్గాన్ని అభిమానించినట్టేనా? సామాజిక వర్గంలో చాలామంది నాయకులు తర్వాత ఆయన 21 స్థానాలు తీసుకోవడం ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. నేను కూడా జీర్ణించుకోలేకపోతున్నాను. అసలు అటువంటి పోటీ చేస్తే మానే నేను ఎవరు పోటీ చేయమన్నారు? ఏమండి, డోంట్ కంటెస్ట్. నీకు జిల్లా స్థాయి నుంచి కానీ బూత్ స్థాయి నుంచి కానీ కనీసం కేడర్ లేదు, నీకు పార్టీ నిర్మాణం లేదు. రేపు పొద్దున ఎలక్షన్ పెడితే పోలింగ్ ఏజెంట్స్ లేరు, తర్వాత డబ్బులు లేవు. నీ డబ్బులు ఇస్తే కుదరదు. అది ఎన్నాళ్ళు ఇస్తారు జేబులో డబ్బులు? నీ డబ్బులు మాకొద్దు. నువ్వు పార్టీ ఫండ్ క్లెయిమ్ చేయి. ఆ పార్టీ ఫండ్ నేరం అని చెప్పారంట ఎవరు ఆయనకి. ఎలక్షన్ బాండ్స్ అమ్ముతున్నారండి పార్టీ ఫండ్. ఎలక్షన్స్ బాండ్ అమ్మడం పక్కన పెడితే మీకు ఇక్కడ ఒక విషయం గుర్తు చేస్తా. పార్టీ ఫండ్ అన్నారు కాబట్టి మీకు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ రుసుము ₹1 ఉండేది, గుర్తుంది? ఫస్ట్ ఎన్టీ రామారావు ₹1. ఆ ₹1 తాలూకు 75 లక్షలు అకౌంట్లో ఉండేది. ఎన్టీ రామారావు గారికి పార్టీ అకౌంట్ ఉండేది. అకౌంట్ 75 లక్షలు ఉండేవి. రామారావు గారు పదవీచ్యుతులై అంటే వారిని పదవిలో నుంచి గద్దె దింపిన తర్వాత, ఆగస్టు సంక్షోభం తర్వాత రామారావు గారికి సంబంధించి రామారావు గారు ఏదైనా క్లెయిమ్ చేసుకోవాలనుకుంటే రామారావు గారికి అందేటటువంటి ఆర్థికపరమైనటువంటి మొత్తం ఏది ఈ 75 లక్షలు మాత్రమే ఎన్టీ రామారావు గారికి అందుతుంది. అది కూడా చంద్రబాబు నాయుడు గారు లాగేసుకున్నారు కోర్టు ఉత్తర్వు ద్వారా. ఎన్టీ రామారావు గారు మనస్తాపం చెంది చనిపోయారు. ఎన్టీ రామారావు గారు అన్నది చాలామందికి తెలిసినటువంటి అప్పటి జర్నలిస్టులకు అర్థమయ్యేటటువంటి విషయం అన్నమాట. అంటే ఎన్టీ రామారావు గారి పార్టీ ఫండ్కి సంబంధించి 75 లక్షలు ఆయన అకౌంట్లో అప్పట్లో ఉండేది. అంటే పార్టీ ఫండ్ నేరం అని ఎవరు చెప్పారు, ఎందుకు చెప్పారన్నది నాకు నిజంగా చాలా ఇది. ప్రజారాజ్య పార్టీ ఓడిపోవటం కూడా పార్టీ ఫండ్ నేరం అని చెప్పడంలే. ఓహో, డబ్బులు తీసుకోలేదు కదండి. అవును, పార్టీ ఫండ్స్ తీసుకోలేదు. నేను అప్పుడు ఏవి రత్నం గారు చెప్పాను. నేను ఏవి రత్నం గారు అని ఆయనకి ఇప్పుడు ప్రజెంట్ జనసేన పార్టీ కోశాధికారి, ఆయనకి చెప్పాను నేను పార్టీ ఫండ్ నేరం కాదండి. ఈవెన్ అమెరికన్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో అమెరికన్ ప్రెసిడెంట్ ఇంటింటికి వెళ్ళి చందాలు అడుగుతాడు, తెలుసు కదా మీకు. అవును, అటువంటిది మన ఇండియాలో కూడా పార్టీ ఫండ్ తీసుకోవచ్చు. కాకపోతే నువ్వు లీగలైజ్ చేయదాన్ని, డిపాజిట్ చేసి అకౌంట్ ఫర్ చేయాలి, లెక్కపత్రం ఉంటుంది. అంతేగాని తీసుకోకూడదని ఏమీ లేదు, తీసుకోవచ్చు. అది అలా తీసుకోవటం. ఎందుకంటే అల్లు అరవింద్ గారిని కలిస్తే 3 కోట్లు అడిగాడండి అని ఇలా ప్రచారం చేశారు. అల్లు అరవింద్ గారు ఎందుకు అడుగుతాడు 3 కోట్లు? అది దుష్ప్రచారం చేశారు కదా. 3 కోట్లు అడిగితే 3 కోట్లు ఈడే ఇస్తారంటాడు ముందు. ఇది కండిషన్, సీట్ వస్తే 3 కోట్లు ఇస్తారు. సీట్ రాదే అది కోవర్ట్ ఆపరేషన్ అని అందరికీ తెలుసండి. ఆవేళ జర్నలిస్టులు అందరికీ అర్థమైంది ఏంటంటే అది బోత్ పార్టీస్ నుంచి జరిగినటువంటి కోవర్ట్ ఆపరేషన్. ఇటు టీడీపీ అటు కాంగ్రెస్ ఇరు పార్టీల నుంచి కూడా కోవర్ట్ ఆపరేషన్ జరిగింది అన్నది. ఎందుకంటే దాదాపు 70 నుంచి 80 స్థానాలు గెలుస్తారు అని నివేదికలు అందుతుంటే ఆ 70-80 స్థానాల్లోనే కోవర్ట్ ఆపరేషన్ జరిగింది. వీళ్ళు ఏంటంటే వచ్చి బీఫారం తీసుకున్నారు, కబుర్లు చెప్పి నియోజకవర్గానికి వెళ్ళిపోయి మిన్నకుండిపోయారు అక్కడ. అరవింద్ గారికి కానీ చిరంజీవి గారికి కానీ ఈవెన్ ఫర్దర్ పర్పస్ మన పవన్ కళ్యాణ్ గారికి రాజకీయ అనుభవం లేదు. దానివల్ల వచ్చిన ఇబ్బందులతో. ఇప్పుడు లేకపోతే ఇప్పుడు మన ఆదిత్య భాస్కర్ గారు, అది నా కొడుకు మనోహర్ గారు ఏం చెప్తాడో తెలియదు మనకి. ఆయన ఇప్పుడు కూడా బయట వ్యాఖ్యానించింది లేదు, చెప్పింది. ఆయన 2 పర్యాలు 2009, 2014 మనోహర్ గారు గెలిచింది కూడా కాంగ్రెస్ పార్టీ ప్రపంచంలోనే గెలిచారు ఆయన. అంత క్రితంగానే ఆ తర్వాత కానీ ఆయన మెరుపులు మెరిపించాలి తెనాలి నియోజకవర్గంలో. ఇప్పుడు ఎన్ని మెరుపులు మెరిపిస్తారో చూడాలని కోరుకుంటున్నారు అందరూ రాజకీయ. ఓడిపోతాడు ఆయన. మీరు కుండబద్దలు కొట్టేస్తున్నారు ప్రసాద్ గారు.
కోల్పోతారండి. మనం ఎక్కడో మొదలుపెట్టి ఎక్కడికో వచ్చాం అనమాట. నేను ఈ ప్రాభం కోల్పోతున్న దానికి వచ్చిన సమాధానం దాని ముక్తాయింపు అన్నీ వచ్చినాయా? అన్నీ వచ్చినాయి. అంటే ఎందుకు మీకు వాళ్ళ పట్ల, అంటే మీరు వాళ్ళ సివిల్ సర్వెంట్స్ నుంచి మీరు ఒత్తిళ్ళు ఎదుర్కొన్నారు, వేదనలు అనుభవించారు, నేను కాదనట్లేదు. కాకపోతే ఆ వ్యవస్థ మీదే మీకు ఇంత విరక్తి ఎందుకు కలిగిందండి? నాకు సమాజం నాశనం అయిపోతుందండి. ఇప్పుడు దేశ సమగ్రత, సౌభ్రాతృత్వం, సమైక్యత, ఈ ఉద్దేశంతో అఖిల భారత సర్వీసులు ఏర్పాటు చేశారు. అవును. ఎందుకంటే ఇప్పుడు బీహార్ వాడు వచ్చి ఇక్కడ చేశాడు అనుకోండి, ఇక్కడ వాడు వెళ్ళి బీహార్ చేశాడు అనుకోండి, ఒక సమగ్రత, సమైక్యత, సోదరభావం అన్నీ ఉంటాయని చెప్పి వీళ్ళు ఏర్పాటు చేశారు. కానీ ఇది విపరీతంగా దీన్ని భావాలు విపరీతంగా వెళ్ళిపోయి ఒకళ్ళ మీద ఒకళ్ళు ద్వేషం పెంచుకునే స్థాయికి వచ్చారు. దాని పర్పస్ పోయింది కదా. లేకపోతే నేను ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు యనమల రామకృష్ణ గారు ఆర్థిక శాఖ మంత్రి ఉన్నప్పుడు స్టేట్ డెవలప్మెంట్ సర్వీస్ అనేది పెట్టారు. స్టేట్ డెవలప్మెంట్ సర్వీస్ ఐఏఎస్ లాగే ప్రపోజ్ చేశారు. ఐఏఎస్ మనకెందుకండి, ఆల్ ఇండియా సర్వీసులు. ఆల్ ఇండియా సర్వీసులు దేనికి కావాలండి? రైల్వేస్, పోస్టులు, ఫారెస్ట్లు, ఎయిర్లైన్స్, ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ రక్షణ శాఖ, ఇన్కమ్ ట్యాక్స్, వాటికి పెట్టుకోండి. ఇక్కడ కలెక్టర్కి ఐఏఎస్ ఎందుకండి? స్టేట్ డెవలప్మెంట్ సర్వీస్ చాలు. ఆర్డీఓకి ఐఏఎస్ ఎందుకండి? చాలు. మేము అలా రామకృష్ణ గారితో మేము కొంచెం నాకున్న చనువు ప్రకారం కొంత మాట్లాడితే బాగుందండి, మేము కూడా ఆలోచిస్తున్నాము స్టేట్ డెవలప్మెంట్ సర్వీస్ పెడితే. అంతకుముందు ఏపీఏఎస్ అని ఉండేది. అవును. ఏపీఏఎస్, ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఉండేది. సేమ్ అది ఐఏఎస్ గైడ్ లైన్స్ ప్రకారం ఉండేది. బాబురావు వర్మ గారు అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఏపీఏఎస్, నేను ఎంతో ఎక్కువగా ఆయన్ని అడ్మైర్ చేసేవాడు అనమాట. అలాగే ఏపీఏఎస్ పెట్టండి, లేకపోతే తెలంగాణ ఏఎస్ పెట్టండి, లేకపోతే స్టేట్ డెవలప్మెంట్ సర్వీస్ అని పెట్టండి. ఇవి పెడితే మీకు ఐఏఎస్ అవసరం లేదు మనకి. అంటే దాని వ్యవస్థలో ప్రక్షాళన అవసరం అంటున్నారు. చాలా అవసరం. అసలు మనకు అక్కర్లేదు ఐఏఎస్ అండి. ఐఏఎస్ ఉన్నామండి. ఐఏఎస్ అంటే ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ పీరియడ్లో కూడా ఈ ఐఏఎస్ ఐపీఎస్ల వల్ల నాశనం అయింది ఆవిడ. అలాగే మోడీ గారు ఇప్పుడు పనిచేయండి, ఐఏఎస్ వెళ్ళి ఐపీఎస్లు అక్కడ పనిచేయండి. ఇక్కడ మనకు అక్కర్లేదు ఐపీఎస్లు, ఐఏఎస్లు కూడా అక్కర్లేదు స్టేట్ సర్వీస్కి. ఏపీఏఎస్ పెట్టండి, స్టేట్ డెవలప్మెంట్ సర్వీస్ పెట్టండి. అది నా ప్రపోజల్, నా భావన, నేను చెప్పే విధానం కూడా అదే. ఎందుకండి ఇప్పుడు ఇండియన్ రైల్వే సర్వీస్ ఉంది, అది పెట్టుకోండి. మొత్తం అన్ని స్టేట్లకు పనిచేస్తుంది. పోస్టల్ సర్వీస్ ఉంది, అన్ని స్టేట్లకు పనిచేస్తుంది, అది పెట్టుకోండి. ఆల్ ఇండియా సర్వీస్ దానికి అవసరం. ఇండియన్ రెవెన్యూ సర్వీస్ పెట్టుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. ఇప్పుడు ఆవిడ ఉంది కదా ఐఆర్ఎస్, ఈడీలో పనిచేస్తుంది మీనా గారు, మోనప్రియ మీనా గారు. అటువంటి వాటికి పోవాలి మనకి. అంతేగాని మనకి కలెక్టర్కి దీనికి ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లోనే ఏదో కొన్ని 3 స్టేట్లు కలెక్టర్ డిగ్రీ తీసేశారు, డిప్యూటీ కమిషనర్ పెట్టారు. డిప్యూటీ కమిషనర్ డెవలప్మెంట్. కలెక్టర్ వ్యవస్థ ఎందుకు వచ్చిందో చెప్పండి. విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. కలెక్టర్ అంటే టు కలెక్ట్ ల్యాండ్ రెవెన్యూ. ఓకే, ఆ పదం అతనికి అదే డ్యూటీ, ఇంకేం డ్యూటీ లేదు. ఫస్ట్ బ్రిటిష్ వాళ్ళు ఐసీఎస్ పెట్టినప్పుడు కానీ టు కలెక్ట్ ల్యాండ్ రెవెన్యూ. అప్పుడు ఆదాయం అదొకటే ఆదాయం. అవును. ఇంక వేరే మీకు ఆబ్కారీ కానీ ఇంకోటి కానీ ఏమి లేదు కదా అప్పుడు. అంటే దానికోసం పెట్టారు. అప్పుడు డిజిగ్నేషన్ ఇచ్చారు, కలెక్టర్ని ఇచ్చారు. భూమి శిస్తు వసూలు చేయడం వాడి పని, ఇంకేం పని లేదు. అయితే ఈ భూమి శిస్తు వసూలు చేసినప్పుడు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. అంచేది కలెక్టర్కి మెజిస్ట్రేట్ పవర్స్ ఇచ్చారు. అలా ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ పవర్స్ ఇప్పటికే ఉన్నాయి. అవును, ఐఏఎస్కి ఇప్పటికే ఉన్నాయి, కలెక్టర్కి ఇప్పటికే ఉన్నాయి. కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ అని ఉంటుంది. అవును, మేము తీసేమన్నాం. కలెక్టర్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ పవర్స్ ఎందుకండి? ఇప్పుడు ఆర్డీఓ కూడా ఉన్నాయి, డివిజనల్ మేజిస్ట్రేట్ పవర్స్, ఎంఆర్ఓ కూడా ఉన్నాయి. ఎంఆర్ఓ కూడా మేజిస్ట్రేట్ పవర్స్ ఉన్నాయి. అది తీసేమా? ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. తీసేమన్నాం. అక్కర్లేదు, దానివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, తీసేమన్నాం. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు.
మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఇద్దరికి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువతి యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.